ఓం శాంతి. జ్ఞానసాగరుడైన బాబా మనకి స్వయంగా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. బాబా మనకి శాంతి సుఖం యొక్క వరదానముని ఇస్తున్నారు. మనం వీటిని ధారణ చేసి బాబా సమానంగా మాస్టర్ శాంతి సాగర్లుగా సుఖ సాగర్లుగా తయారు కావాలి. ఈరోజు బాబా మురళిలో ఇదే చెప్పారు. పిల్లలు, మీరిప్పుడు రాతి బుద్ధి నుండి పారసంగా తయారవ్వాలి. మీరీ అంతిమ పరీక్షలో పూర్తిగా పాస్ అవ్వాలి. జ్ఞానాన్ని పూర్తిగా ధారణ చేసి పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. బాబా అలాగే సమయం గురించి డ్రామా యొక్క రహస్యాలను కూడా తెలియచేశారు. బాబా చాలా విస్తారంగా చాలా విషయాలను టచ్ చేస్తూ ఈరోజటి మురళిలో వినిపించారు. ఇది 26 జూలై మురళి. मीठे बच्चे यह अनादि ड्रामा फिरता ही रहता है, टिक टिक होती रहती है. మధురమైన పిల్లలు, ఇది అనాది డ్రామా తిరుగుతూనే ఉంటుంది, టిక్ టిక్ అంటూనే ఉంటుంది. ఇస్మే ఏక్ కా పార్ట్ నా మిలే దూసరే సే. ఇందులో ఒకరి పాత్ర ఇంకొకరితో కలవదు. इसे यथार्थ समझकर సదా హర్షిత్ रहना है. దీనిని యథార్థంగా అర్థం చేసుకొని సదా హర్షితంగా ఉండాలి. మధురమైన పిల్లలు, ఇది అనాది డ్రామా తిరుగుతూనే ఉంటుంది. టిక్ టిక్ అంటూ ఒక్క సెకండ్ కూడా రెస్ట్ లేకుండా ఆగిపోకుండా డ్రామా నడుస్తూనే ఉంటుంది. ఇందులో ఒకరి పాత్ర ఇంకొకరితో మ్యాచ్ అవ్వదు. ఈ డ్రామాను యథార్థంగా అర్థం చేసుకొని మనం సదా హర్షితంగా ఉండాలి. చాలా వరకు ఇతరుల యొక్క స్వభావాన్ని మార్చాలని, లేకపోతే వాళ్ళ పాత్ర ఇలా ఎందుకుంది, ఇలా ఉండకూడదు, ఇలా ఉంటుందా, ఎవరైనా అలా చేస్తారా అని చాలా ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. కానీ బాబా చెప్తున్నారు, ఒకరి పాత్ర ఇంకొకరితో కలవదు. అందరూ వెరైటీగా ఉంటారు, వైవిధ్యం ఉంది ఇందులో. అందుకని ఇవన్నీ రహస్యాలు తెలుసుకుంటే సదా హర్షితంగా ఉండగలుగుతాం. ప్రశ్న, किस युक्ति से तुम सिद्ध कर बता सकते हो कि भगवान आ चुका है? ఎలాంటి యుక్తితో మీరు నిరూపించి చెప్పగలుగుతారు భగవంతుడు వచ్చేశారు అని? డైరెక్ట్ అయితే చెప్పకూడదు కదా, మరి ఎలా చెప్పాలి? యుక్తితో. యుక్తిగా భగవంతుడు వచ్చారు అనే విషయాన్ని మీరు ఎలా చెప్తారు అంటున్నారు బాబా. జవాబు, किसी को सीधा नहीं कहना है कि भगवान आया हुआ है. ऐसा कहेंगे तो लोग हंसी उड़ाएंगे, टीका करेंगे, क्योंकि आजकल अपने को भगवान कहलाने वाले बहुत है. ఎవరికి నేరుగా భగవంతుడు వచ్చేశారు అని చెప్పకూడదు. ఇలా చెప్పినట్లయితే పరిహాసం చేస్తారు, విమర్శిస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో స్వయాన్ని భగవంతుడిగా చెప్పుకునే వాళ్ళు చాలా మంది అయిపోయారు. ఇసిలియే తుమ్ యుక్తి సే పెహలే దో బాప్ కా పరిచయ్ దో. అందుకే మీరు యుక్తిగా ముందు ఇద్దరు తండ్రుల యొక్క పరిచయాన్ని ఇవ్వండి. ఏక్ హద్ కా, దూసరా బేహద్ కా బాప్. ఒకరేమో హద్దు తండ్రి, ఇంకొకరేమో అనంతమైన తండ్రి. हद के बाप से हद का वर्षा मिलता है. अब बेहद का बाप बेहद का वर्षा देते हैं तो समझ जाएंगे. హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఇలా చెప్తే అర్థం చేసుకుంటారు. అంటే హద్దు తండ్రి అయితే ప్రతి ఒక్కరికి ఉండే ఉన్నారు, వారి వారసత్వం విషయంలో అందరూ శ్రద్ధ పెడతారు, నేను వారసుని, నేను కూడా తీసుకోవాలి అని. కానీ అనంతమైన తండ్రి ఇచ్చే వారసత్వాన్ని కూడా తీసుకోవాలి అనే విషయాన్ని వారికి తెలియచేయాలి. అలా భగవంతుని యొక్క పరిచయాన్ని మనము ఇవ్వవచ్చు అంటున్నారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. సృష్టి అయితే ఇదే,
తండ్రి అయితే ఇక్కడకు రావలసి వస్తుంది జ్ఞానాన్ని అర్థం చేయించటానికి. మూలవతనంలో కూర్చొనైతే అర్థం చేయించరు కదా, స్థూలవతనంలోనే అర్థం చేయించడం జరుగుతుంది. తండ్రికి తెలుసు పిల్లలందరూ పతితులయ్యారు అని, ఇంకే పనికి ఉపయోగపడేలాగా లేరు అని. అందుకే ఈ ప్రపంచంలో దుఃఖమే దుఃఖం ఉంది. బాబా అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు మీరందరూ విషయ వికారాల సాగరంలో పడిపోయారు. వాస్తవంగా మీరు క్షీరసాగరం నివాసీలుగా ఉండేవారు. అంటే సుఖధామంలో, సత్యయుగంలో క్షీరసాగరంలో ఉండేవారివి. విష్ణుపురిని క్షీరసాగరం అంటారు కదా. ఇప్పుడైతే క్షీరసాగరం ఇక్కడ ఉండదు. అలాంటి సరస్సును తయారు చేస్తారు. ఒక చిన్న సరస్సును తయారు చేసి దానికి పేరు పెట్టుకుంటారు. అక్కడైతే పాల నదులు ప్రవహించేవి అంటారు. గోవులు కూడా ఫస్ట్ క్లాస్గా చాలా ప్రసిద్ధమై ఉండేవి. ఇక్కడ మనుషులకు జబ్బులు చేస్తాయి, అక్కడైతే గోవులకు కూడా జబ్బు చేయదు, ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. జంతువులకు కూడా జబ్బులు ఉండవు. ఇక్కడికి అక్కడికి చాలా తేడా ఉంటుంది. ఈ విషయాలన్నీ బాబా వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఇంకెవరికీ తెలియదు, మీరు తెలుసుకుంటున్నారు. ఇది పురుషోత్తమ సంగమ యుగము. ఇక్కడే బాబా అందరినీ తీసుకొని వెళ్ళేందుకు వస్తారు అని బాబా చెప్తున్నారు. ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో, కొందరు అల్లాని, కొందరు గాడ్ని, కొందరు భగవంతుణ్ణి పిలుస్తున్నారు. నాకు అనేక పేర్లను పెట్టేశారు. మంచి చెడు ఏదొస్తే అది భగవంతుని పేరుగా పెట్టేశారు. ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు, బాబా స్వయంగా వచ్చారు. ప్రపంచంలో అందరికీ ఈ విషయం తెలియదు. ఎవరైతే కల్పక్రితం 5000 సంవత్సరాల పూర్వం బాబాను గుర్తించారో, తెలుసుకున్నారో, ఇప్పుడు కూడా కోట్లలో కొందరు, కొందరిలో కొందరిగా వాళ్ళే వచ్చి తెలుసుకుంటారు. నేనెవరినో, ఎలా ఉన్నానో పిల్లలకే తెలియజేస్తాను. అది పిల్లలకే తెలుసు, ఇంకెవరు నన్ను గుర్తించలేరు. ఇది కూడా మీకు అర్థమవుతుంది. ఇక్కడేమీ మాకు సాకారంగా ఉన్నవారు అర్థం చేయించట్లేదు, సాకారంగా ఉన్నవారు చదివించట్లేదు. నిరాకారి తండ్రి చదివిస్తూ ఉన్నారు. మనుషులైతే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. నిరాకారుడు అంటున్నారు, చదివిస్తున్నారు అంటున్నారు, అదెలా సాధ్యమని అంటారు. మరి నిరాకారుడు పైనుండి క్రిందకి రావాల్సి వస్తుంది, పైనుండి చదివించడం అయితే జరగదు కదా. నిరాకారి ఆత్మ ఎలా అయితే పైనుండి క్రిందకు వచ్చి ఈ శరీరం అనే సింహాసనంలో కూర్చుంది. ఈ శరీరము ఆత్మకి ఒక సింహాసనం వంటిది. ఈ సింహాసనం వినాశి, అంటే శరీరము వినాశి, కానీ ఆత్మ అయితే అకాల్. ఆత్మ మృత్యువును పొందదు. ఆత్మకు అసలు మృత్యువే ఉండదు. శరీరం మృత్యువును పొందుతుంది. ఇక్కడైతే ఆత్మ చైతన్యమైన సింహాసనంలో కూర్చుంది. అమృత్సర్లో ఒక చెక్కతో తయారు చేయబడినటువంటి సింహాసనాన్ని అకాల సింహాసనం అని చెప్పి పెట్టారు. పాపం వాళ్ళకేం తెలుసు, అకాలైతే ఆత్మ అని. ఆత్మను మృత్యువు కబలించదు అనే విషయం వారికి తెలియదు. అకాలమూర్తి ఆత్మ ఒక శరీరాన్ని విడిచి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. దాన్ని రథం అంటారు. శరీరాన్ని రథం అంటారు ఆత్మ కోసం. మరి ఆత్మకు రథం కావాలి కదా. అలాగే నిరాకారి తండ్రికి కూడా ఒక రథం కావాలి. ఇదంతా బాబా చెప్పింది ఎందుకు అంటే, శివబాబా నిరాకారుడు ఎలా చదివిస్తున్నాడు అంటే ఒక రథంలో ప్రవేశించి అని చెప్పటానికి ఆత్మ యొక్క ఎగ్జాంపుల్, మన ఎగ్జాంపుల్ ఇచ్చి బాబా చెప్తున్నారు. మనుషులకు ఎలా అయితే శరీరాలు ఉన్నాయో అలాగే నిరాకారి తండ్రికి కూడా ఒక శరీరం అనే రథం కావాలి. ఎందుకంటే వారు జ్ఞాన సాగరుడు, జ్ఞానేశ్వరుడు. మరి జ్ఞానాన్ని పంచాలి అంటే ముఖం యొక్క ఆధారం అయితే కావాలి కదా. ఇప్పుడు జ్ఞానేశ్వర్ అనే పేర్లు ఎంతో మంది పెట్టుకుంటున్నారు, స్వయాన్ని ఈశ్వరుడిగా భావించుకుంటారు.
భక్తి యొక్క శాస్త్రాల విషయాలు ఎన్నో చెప్తూ ఉంటారు. పేరేమో జ్ఞానేశ్వర్ అని పెట్టుకుంటారు. అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు అని అర్థం. కానీ జ్ఞానేశ్వర్ అని జ్ఞాన సాగరుణ్ణే అనాలి కదా. వారిని గాడ్ ఫాదర్ అంటారు. ఇక్కడ ఎంతో మంది భగవంతుళ్ళు అయిపోయారు. ఎప్పుడైతే ధర్మ గ్లాని జరుగుతుందో అప్పుడు చాలా మంది నేను భగవంతుని అని చెప్పుకుంటారు. ఈ విధంగా భగవంతుని గ్లాని చేశారు. చాలా పేదరికం వచ్చేస్తుంది, దుఃఖితులవుతారు. అందుకే బాబా వచ్చారు. తండ్రిని పేదల పాలిట పెన్నిది అంటారు. చివరికి ఒక రోజు పేదల పాలిటైన పెన్నిది బాబా స్వయంగా భూమిపైకి వస్తేనే కదా నిజంగా అలాంటి మహిమ చేయగలిగేది. పిల్లలకి తెలుసు బాబా వచ్చి స్వర్గ స్థాపన చేస్తున్నారు. పేదవారందరినీ షావుకారులుగా చేస్తున్నారు. అక్కడైతే అంతులేని ధనం ఉంటుంది. డబ్బులను అక్కడ ఎవ్వరూ లెక్క పెట్టుకోరు. ఇక్కడైతే లెక్క పెట్టుకుంటారు. ఇన్ని అరబ్లు ఇన్ని కరబ్లు ఖర్చయ్యాయి అని. అక్కడైతే అసలు విలువ కట్టడానికి ఉండదు అంటున్నారు. అలాంటి పేరే ఉండదు, చాలా ధనం ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు బాబా స్వయంగా వచ్చారు తన ఇంటికి తీసుకెళ్లేందుకు. పిల్లలకు ఇల్లు అనేది మరచిపోయారు, గుర్తే లేదు. ఇల్లు గుర్తొస్తుందా అంటే అసలు ఏది ఇల్లు అనేదే తెలియదు. భక్తి మార్గంలో చాలా ఎదురు దెబ్బలు తింటూ వచ్చారు. అందుకే దీనిని చీకటి అంటున్నారు, రాత్రి అంటారు. భగవంతుణ్ణి వెతుకుతూనే ఉన్నారు, కానీ ఒక్కరికి కూడా భగవంతుడు లభించలేదు. ఇప్పుడు భగవంతుడే స్వయంగా వచ్చారు. ఇది పిల్లలు మీకే తెలుసు, మీకే ఈ నిశ్చయం ఉంది, ఇంకెవరికీ లేదు. అలాగని అందరికీ పక్కా నిశ్చయం ఉందా అని గ్యారెంటీ ఇవ్వలేము. కొందరు కొన్ని సమయాల్లో మరచిపోతారు. మాయ మరిపింపజేస్తూ ఉంటుంది. అందుకే బాబా అంటారు, ఆశ్చర్యంగా నా పిల్లలుగా అవుతారు, అన్నీ చూస్తారు, బాబా వారిగా అవుతారు, ఇతరులకు కూడా జ్ఞానాన్ని పంచుతారు. అహో మాయ ఎంత జబర్దస్త్గా ఇక్కడి నుండి ఈడ్చుకొని వెళ్ళిపోతుంది, లాక్కెళ్ళిపోతుంది మాయ. అంటే వారు పారిపోతారు ఇక్కడి నుండి. ఇలా ఎంతోమంది పారిపోయారు. బాబాకు విడాకులు ఇచ్చేశారు. అంటే బాబాను కంప్లీట్గా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత సత్యుగానికి వెళ్ళాక ఏదో చిన్నపాటి జన్మను తీసుకుంటారు. పరీక్షలో ఫెయిల్ అయిపోయారు కదా, పదవి కూడా తగ్గిపోతుంది. ఇక్కడైతే మనుషులను దేవతలుగా చేసేటువంటి పరీక్ష ఇది. అందరూ నరుడి నుండి నారాయణుడిగా ఏమీ తయారవ్వలేరు. మంచి పురుషార్థం చేసినట్లయితే మంచి పదవిని పొందుతారు. బాబాకు అర్థమవుతుంది ఎవరెవరు మంచి పురుషార్థిగా ఉన్నారు అని. ఎవరైతే ఇతరులను మనుష్యుల నుండి దేవతలుగా చేసే పురుషార్థం చేస్తారో, అనగా తండ్రి పరిచయాన్ని ఇస్తారో, వారిని బాబా మంచి పురుషార్థులు అనుకుంటారు. ఈ రోజుల్లో ఆపోజిషన్ కూడా చాలా ఉంది. అంటే భగవంతుని పట్ల వ్యతిరేకత కూడా మనుషుల్లో చాలా కలుగుతుంది. ఎందుకంటే చాలామంది నేనే భగవంతుణ్ణి అని చెప్పుకుంటూ ఉంటే ఇంకా అందరికీ కోపం వచ్చేస్తుంది. మిమ్మల్ని అబలలుగా భావిస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి వారికి భగవంతుడు వచ్చారు అని మీరు ఎలా చెప్తారు? డైరెక్ట్గా నేరుగా అయితే చెప్పకూడదు. భగవంతుడు వచ్చారు అని చెప్తే ఇంకా వీళ్ళు కూడా ఇలాగే అంటున్నారు, ఇంకా వీళ్ళదొక సంస్థ అని మనల్ని కూడా వాళ్ళల్లో కలిపేస్తారు. అందుకే బాబా అంటున్నారు, ఎలా చెబితే అర్థమవుతుందో ఆలోచించండి. మీరు ఇద్దరు తండ్రుల యొక్క పరిచయాన్ని ఇవ్వండి, యుక్తిగా అర్థం చేయించండి. ఎప్పుడు నేరుగా చెప్పకూడదు భగవంతుడు వచ్చేసారు అని. వారికి ఇద్దరు తండ్రులు ఉంటారు. ఒకరేమో ఆత్మకు తండ్రి, ఒకరేమో శరీరానికి తండ్రి. అంటే పారలౌకిక తండ్రి, అనంతమైన తండ్రిని దుఃఖం సమయంలో జ్ఞాపకం చేస్తాము. శరీరానికి జన్మనిచ్చే తండ్రి అయితే లౌకిక తండ్రిగా పిలువబడతారు. వారు హద్దులో అందరికీ వేరువేరుగా ఉంటారని చెప్పాలి. మంచి రీతిగా పరిచయాన్ని ఇవ్వాలి. ఇది అర్థమవుతే
చాలా బాగుంటుంది. అనంతమైన తండ్రి నుండి వారసత్వం ఎలా లభిస్తుంది అనేది ఎవ్వరికీ తెలియదు. వారసత్వం లభించేది ఒక్క తండ్రి నుండే. ఇంకెవరు కూడా ఈ విధంగా మనుషులకు ఇద్దరు తండ్రులు ఉంటారు, ఆత్మకొకరు శరీరానికి ఒకరు అని ఇలా చెప్పలేరు. మీరు నిరూపించి చెప్పండి. హద్దు యొక్క లౌకిక తండ్రి నుండి హద్దు వారసత్వం లభిస్తుంది. పారలౌకిక అనంతమైన తండ్రి నుండి అనంతమైన అనగా కొత్త ప్రపంచం యొక్క వారసత్వం లభిస్తుంది. కొత్త ప్రపంచం అంటే స్వర్గం. బాబా ఎప్పుడైతే వస్తారో అప్పుడే ఆ స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. కొత్త సృష్టిని రచించేవారు బాబానే. కేవలం మీరేమంటారు, భగవంతుడు వచ్చేసాడు అని చెప్తారు. దాంతోనే వాళ్ళు ఇంకా వీళ్ళదొక సంస్థ, వీళ్ళు కూడా ఇలాగే చెప్పుకుంటున్నారు అని అనుకుంటారు. అందుకే బాబా అన్నారు అలా డైరెక్ట్గా చెప్పకూడదు. ఎవ్వరూ నమ్మరు అలా చెప్తే కూడా. ఇంకా విమర్శిస్తారు, అపహాస్యం చేస్తారు, అసలు విననే వినరు. ముందు సత్యుగంలో అయితే అసలు ఇలా అర్థం చేయించే అవసరం కూడా ఏర్పడదు. ఇక్కడే అర్థం చేసుకోవాలి. బాబా ఇక్కడే శిక్షణను ఇస్తూ ఉన్నారు. సుఖంలో భగవంతుని ఎవరు స్మరించారు కదా, దుఃఖంలోనే అందరూ స్మరిస్తూ ఉంటారు. మరి ఆ పారలౌకిక తండ్రిని దుఃఖహర్త సుఖకర్త అంటారు. దుఃఖం సమయంలో ఎవరిని గుర్తు చేస్తారు? పారలౌకిక తండ్రినే కదా. మరి దుఃఖాల నుండి లిబరేట్ చేసి గైడ్గా అయి తీసుకెళ్ళండి అంటారు. బాబా ఎక్కడికి తీసుకెళ్తారు? స్వీట్ హోమ్కి. దాన్ని స్వీట్ సైలెన్స్ హోమ్ అంటారు. అక్కడికి ఎలా వెళ్తాము ఇది ఎవరికి తెలియదు. రచయిత రచనేక ఆది మధ్యాంతాలు మీరే తెలుసుకుంటున్నారు. మీకు తెలుసు బాబా నిర్వాణ ధామానికి తీసుకెళ్లేందుకే వచ్చారు అని. ఆత్మలందరినీ తీసుకెళ్తారు, ఒక్కరిని కూడా బాబా వదిలిపెట్టరు. అది ఆత్మల ఇల్లు. ఇక్కడేమో శరీరాల ఇల్లు ఉన్నాయి. మరి మొట్టమొదట అందరికీ తండ్రి పరిచయం ఇవ్వాలి. వారు నిరాకారి తండ్రి. వారిని పరమపిత అని అంటారు. పరమపిత అక్షరం కరెక్ట్ కదా. అది ఎంత బాగుంది, ఎంత మధురంగా ఉంది. కేవలం భగవంతుడు ఈశ్వరుడు అనడంతో వారసత్వం యొక్క సుగంధం అయితే రావట్లేదు. పరమ పిత అంటే పిత అనగానే వారసత్వం అనేది గుర్తొస్తుంది. ఇక్కడ పిల్లలకు బాబా అర్థం చేయిస్తున్నారు. సత్యుగం అనేది సుఖధామం, స్వర్గాన్ని శాంతిధామం అని అనరు. శాంతిధామం అంటే ఆత్మల నివాసం. ఇవి పక్కాగా మీరు గుర్తుంచుకోండి అంటున్నారు. అంటే మీకు ఇవి బాగా అర్థం అవ్వాలి. బాబా చెప్తున్నారు, పిల్లలు ఈ వేదాలు శాస్త్రాలు చదవడంతో ఏమీ ప్రాప్తించదు. శాస్త్రాలు చదువుతారు భగవంతుని పొందాలి అని, కానీ భగవంతుడు ఏం చెప్తున్నారంటే నేను ఈ శాస్త్రాలు చదవడంతో మీకు లభించను అంటున్నారు. నన్ను మీరు పిలిచిందెందుకు? ఈ పతిత ప్రపంచాన్ని పావనంగా చెయ్యండి అన్నారు. మరి ఈ విషయాలు ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. ఎందుకంటే రాతి బుద్ధిగా ఉన్నారు కదా. స్కూల్లో పిల్లలు చదవకపోతే ఏమంటారు? ఏంటి మీ బుద్ధి రాతి బుద్ధిలాగా ఉంది, బుద్ధి పూర్తి బండలాగా అయిపోయింది అని కూడా అంటారు. సత్యుగంలో అలా ఎవరు అనరు. పారస బుద్ధిగా చేసేవారు పరమపిత పరమాత్ముడు, అనంతమైన తండ్రి. ఈ సమయంలో మీ బుద్ధి పారసంగా అవుతుంది. ఎందుకంటే మీరు బాబా తోడున్నారు. ఎవరి పక్కన ఉంటే వారిలాగా తయారవుతాం. ఎవరి సాంగత్యం ప్రభావంలోకి వస్తే వారి సంస్కారాలే మనలోకి వస్తాయి. మరి మనం తోడెవరున్నారు? బాబా. అందుకే మనం కూడా పారసంగా తయారవుతూ ఉన్నాం. మళ్ళీ సత్యుగంలో ఒక జన్మకి ఇంకొక జన్మకి కొంత తేడా అయితే ఉంటుంది. ఎందుకంటే 1250 సంవత్సరాల్లో 2 కళలు తగ్గిపోతాయి. సెకండ్ బై సెకండ్ 1250 సంవత్సరాల్లో కళలు తగ్గుతూ ఉంటాయి. స్లోగా డిగ్రీ తగ్గుతూ ఉంటుంది. మీ జీవితం ఈ సమయంలో పూర్తి పర్ఫెక్ట్గా అవుతుంది.
ఎందుకంటే మీరు బాబా సమానంగా జ్ఞాన సాగర్లుగా, సుఖ శాంతి సాగర్లుగా అవుతున్నారు. అందరూ వారసత్వాన్ని తీసుకుంటున్నారు. బాబా వచ్చిందే వారసత్వాన్ని ఇవ్వడానికి. మొట్టమొదట మీరు శాంతిధామానికి వెళ్తారు, తర్వాత సుఖధామానికి వెళ్తారు. శాంతిధామంలో అయితే ఉన్నదే శాంతి. మళ్ళీ సుఖధామానికి వెళ్తారు, అక్కడ అశాంతి అంశం కూడా ఉండదు. తర్వాత క్రిందకు దిగుతూ ఉంటారు. మినిట్ బై మినిట్ క్రిందకు దిగుతూనే ఉంటారు. స్లోగా దిగుతారు, కానీ దిగుతూనే ఉంటారు. కొత్త ప్రపంచం పాతగా అవుతూ ఉంటుంది. అందుకే బాబా అన్నారు, లెక్కలు తీయండి. 5000 సంవత్సరాలలో ఇన్ని మాసాలు, ఇన్ని గంటలు, ఇన్ని నిమిషాలు ఉంటాయి అని. అప్పుడు మనుషులు విని ఆశ్చర్యపోతారు. ఈ లెక్కంతా పూర్తిగా క్లియర్గా చెప్పాలి. ఎక్యురేట్గా లెక్క తీయడం అవసరం. ఇందులో కొద్దిగా కూడా తేడా అనేది రావద్దు. మినిట్ బై మినిట్ టిక్ టిక్ అంటూ డ్రామా నడుస్తూనే ఉంది. మొత్తం రీల్ రిపీట్ అవుతూ ఉంది. తిరుగుతూ తిరుగుతూ ఒక పెద్ద రోల్ అయిపోతుంది. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. దీన్ని బాబా హ్యూజ్ రోల్ అంటున్నారు. చాలా పెద్ద డ్రామా ఇది, వండర్ఫుల్ డ్రామా. దీన్ని ఎవ్వరు కూడా కొలవలేరు అంటున్నారు. మొత్తం ప్రపంచంలో ఎంత పాత్ర నడుస్తుందో చూడండి. టిక్ టిక్ అంటూ డ్రామా అసలు అన్స్టాపబుల్గా తిరుగుతూనే ఉంది. ఎన్ని యుగాల నుండి తిరుగుతుంది, ఎన్నిసార్లు తిరిగింది ఇప్పటికీ అసలు చెప్పలేము. దీన్ని ఎవ్వరు కూడా కొలవలేరు అంటున్నారు, మెజర్ చేయలేరు. ఒక సెకండ్ ఇంకొక సెకండ్తో కలవనే కలవదు. ఈ చక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది. అవైతే హద్దు డ్రామాలు, వాటికి ఫిక్స్డ్గా డ్యూరేషన్ ఉంటుంది. 2 hours ఫిలిం అని, లేక 3 hours అని, కొన్ని మ్యాక్సిమం 3.5 hours ఉంటాయి. అదే చాలా ఎక్కువ. కానీ ఈ అనంతమైన డ్రామా అయితే 5000 సంవత్సరాలది. ఇంతకుముందు మనకి ఈ విషయాలేమీ తెలియదు. ఇది అవినాశీ డ్రామా తయారవుతూ ఉంది. ఏదైతే జరగాల్సి ఉందో అదే జరుగుతుంది. కొత్త విషయం ఏమీ లేదు, నథింగ్ న్యూ. ఆల్రెడీ జరిగిందే జరుగుతుంది. అనేక సార్లు సెకండ్ బై సెకండ్ ఈ డ్రామా రిపీట్ అవుతూ వచ్చింది. ఇంకెవ్వరూ ఇలాంటి విషయాలను అర్థం చేయించలేరు. మొట్టమొదట తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. వారి పేరే శివ. బాబా చెప్తున్నారు, నేను వచ్చేదే అతి ధర్మగ్లాని జరిగినప్పుడు. దీన్ని ఘోరమైన కలియుగం అంటారు. ఇక్కడ చాలా దుఃఖాలున్నాయి. కొందరున్నారు, ఇది ఘోర కలియుగము, ఇందులో పవిత్రంగా ఉండడం ఎలా సాధ్యమవుతుంది, అసంభవం అంటారు. కానీ వాళ్ళకి తెలియదు. ఇలా పవిత్రంగా ఉండమనే ఆదేశం ఎవరిస్తున్నారు, ఎవరి సహాయం లభిస్తుంది, అసలు పావనంగా తయారు చేయడానికి వచ్చిందెవరు అనేది వాళ్ళకి తెలియదు. బాబానే సంగమ యుగంలో వచ్చి పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. అక్కడ స్త్రీ పురుషులు ఇద్దరూ పవిత్రంగా ఉంటారు. ఇక్కడ ఇద్దరూ అపవిత్రంగా ఉన్నారు. ఇది ఉన్నదే అపవిత్ర ప్రపంచం, అదైతే పవిత్ర ప్రపంచం, స్వర్గం, హెవెన్. అది ఇదేమో నరకం, హెల్. ఇక్కడ మీరు పిల్లలు అర్థం చేసుకున్నారు. నంబర్ వారి పురుషార్థం అనుసారంగా అర్థం చేయించడంలో కూడా శ్రమ ఉంది అంటున్నారు. ఎందుకంటే డైరెక్ట్గా బాబా వర్డ్స్ని ఉన్నట్టుగా చెప్తే కూడా కరెక్ట్ కాదు. బాబా అంటారు, మీరు విచార సాగర మంతన చేసి సమయాన్ని, సందర్భాన్ని, వ్యక్తిని బట్టి మీరు జ్ఞానం యొక్క పాయింట్స్ని వినిపించాల్సి ఉంటుంది. అందుకే ఇందులో కొంచెం శ్రమ ఉంది. పేదవారు వెంటనే అర్థం చేసుకుంటారు. రోజు రోజుకి వృద్ధి జరుగుతూ ఉంది. మరి భవనాలు కూడా చాలా పెద్దవవుతూ ఉండాలి. ఎందుకంటే ఇంతమంది పిల్లలు పెరిగితే బాబాను కలవడానికి వచ్చినప్పుడు ఉండటానికైతే కావాలి కదా. మరి ఇంతమంది పిల్లలు వస్తే ఎక్కడ ఉంచాలి బాబా? అందుకని కొత్త భవనాల నిర్మాణం జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు అయితే
పిల్లలు పిలవకుండానే బాబా ఒక్కోసారి ఒక్కో చోటికి వెళ్ళేవారు పిల్లల్ని కలవటానికి. కానీ ఇప్పుడైతే పిల్లలే ఇక్కడికి వస్తున్నారు. అందుకే బాబా అన్నారు, వింటర్లో కూడా అంటే చలికాలంలో కూడా మీరు ప్రోగ్రామ్ని తయారు చెయ్యాలి. ఫలానా సమయానికి ఫలానా సెంటర్స్ నుండి బాబాను కలిసేందుకు రావచ్చు అని. లేకపోతే అందరూ ఒకేసారి వస్తే రష్ అయిపోతుంది కదా, అందరూ కలిసి ఒకే సమయంలో రాలేరు కూడా. పిల్లల వృద్ధి జరుగుతూ ఉంది. మరి చిన్న చిన్న భవనాలన్నీ కూడా ఇలా తయారయ్యేది పిల్లల కోసమే. సత్యుగంలో అయితే మీకు మెహల్లే దొరుకుతాయి. ఇక్కడైతే మీరు పిల్లలు అర్థం చేసుకున్నారు, ఉన్న డబ్బంతా మట్టిలో కలిసిపోయేది ఉంది. కాబట్టి మేము ముందుగానే బాబా యజ్ఞంలో సఫలం చేసుకుంటాము అని పిల్లలు భవన నిర్మాణానికి సహాయం చేస్తూ ఉంటారు. కొందరు ఎలా ఉన్నారంటే కింద గొయ్యి తవ్వి లోపల దాచుకుంటారు. అంటే తన దగ్గరున్నటువంటి సంపదనంతా కూడా ఎక్కడైనా పాతి పెడతారు. అది దొంగలైనా ఎత్తుకెళ్తారు, లేకపోతే ఎక్కడైనా తవ్వకాలు చేసినప్పుడు వాళ్ళకైనా దొరుకుతాయి. ఇంకా తర్వాత యుగాల్లో ఒకవేళ పొలాలలో దాచినటువంటిది పంటలు పండిస్తున్నప్పుడు, పొలాలను దున్నుతూ ఉన్నప్పుడు ఏదో ఒక పెట్టె దొరకడం, అందులో ఏవో ఒకటి దాచిపెట్టినవి వెలువడుతూ ఉంటాయి. అంటే అలాంటివి బయటపడతాయి ఆ సమయంలో. ఇప్పుడు వినాశనం అవుతుంది, అన్నీ పూడుకుపోతాయి, మళ్ళీ అక్కడ మీకు కొత్తవి లభిస్తాయి. కొన్ని రాజుల కోటలలో చాలా సామాన్ లోపల పూడుకుపోయిందంతా కూడా వెలికి తీస్తూ ఉంటారు. అన్నీ బయటపడుతూ ఉంటాయి. పెద్ద పెద్ద వజ్రాలు బయటపడతాయి. ఇంకా దాంతో లక్షల్లో వేలల్లో సంపాదన జరుగుతుంది. అలాగని స్వర్గంలో మీరు ఇవే తవ్వకాలు చేసి మీ మెహలు నిర్మించుకుంటారని అనుకోకండి. అక్కడైతే వజ్రాలు చాలా ఉంటాయి. ఇక్కడలాగా అలా తవ్వకాలు చేసి వజ్రాలను బంగారాన్ని బయటికి తీయడం జరగదు. అక్కడైతే ప్రతి వస్తువు యొక్క గనులు ఉంటాయి, అన్నీ నిండుగా కొత్తవిగా ఉంటాయి. ఇక్కడైతే బంజరు భూమి ఉంది, అసలు ఈ భూమిలో ఏమీ శక్తే లేదు. బీజాలు ఏవైతే నాటుతూ ఉన్నారో వాటిల్లో కూడా శక్తి లేదు. చెత్త చెదారం అశుద్ధమైన పదార్థాలనంతా భూమిలో వేస్తూ ఉంటారు. దానితో అశుద్ధమైన వస్తువులతో నిండి ఏం సారం ఇవ్వగలుగుతుంది? బీజాలలో కూడా శక్తి లేదు, భూమిలో మట్టిలో కూడా లేదు. అందుకే సాయిల్ని ఇప్పుడు మళ్ళీ కూడా శుద్ధంగా చేసేటువంటి ప్రాసెస్ని మొదలు పెడుతున్నారు. ఈ భూమి అంతా కూడా నిస్సారంగా మారిపోయింది. సత్యుగంలో ఎవ్రీథింగ్ న్యూ, ప్రతిదీ కొత్తగా ఉంటుంది. స్వర్గం యొక్క సాక్షాత్కారాలు కూడా పిల్లలకి బాబా చేయిస్తూ ఉంటారు. అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది, ప్రకృతి సిద్ధమైనటువంటి సౌందర్యం ఉంటుంది. ఇప్పుడైతే మీరు పిల్లలు ఆ ప్రపంచంలోకి వెళ్ళేటువంటి పురుషార్థాన్ని చేస్తూ ఉన్నారు. अच्छा, मीठे मीठे सिखिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ సమయంలో తండ్రి సమానంగా పర్ఫెక్ట్గా అయి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. తండ్రి నుండి అన్ని శిక్షణలను స్వయంలో ధారణ చేసి వారి సమానంగా జ్ఞాన సాగరంగా శాంతి సుఖ సాగరంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, బుద్ధిని పారసంగా తయారు చేసుకోవటానికి చదువు పైన పూర్తి శ్రద్ధ పెట్టాలి. నిశ్చయ బుద్ధిగా మనుషులను దేవతలుగా తయారు చేసే పరీక్షలో పాస్ అవ్వాలి. ఫస్ట్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారు? నాలాగా పర్ఫెక్ట్గా అవ్వండి. నేను సాగరుణ్ణి, మీరు కూడా
అన్నింటిలో సాగరంగా అవ్వాలి అని. సెకండ్ పాయింట్లో బాబా చదువు పైన శ్రద్ధ వహించండి అంటున్నారు. పారసంగా తయారవ్వాలి, చదువులో పాస్ అవ్వాలి అంటున్నారు. वरदान निश्चित विजय के नशे में रह बाप की पदम गुना मदद प्राप्त करने वाले माया जीत भव. నిశ్చిత విజయం యొక్క నశాలో ఉంటూ తండ్రి యొక్క పదమాల రెట్ల సహాయాన్ని ప్రాప్తించుకునేటువంటి మాయా జీత్ భవ. నిశ్చిత విజయం యొక్క నశాలో ఉండి తండ్రి నుండి పదుమాల రెట్ల సహాయాన్ని ప్రాప్తించుకునేటువంటి మాయా జీత్ భవ. వివరణ: తండ్రి యొక్క పద్మాల రెట్ల సహాయానికి పాత్రులైన పిల్లలు మాయా దాడిని ఛాలెంజ్ చేస్తారు. నీ పని రావటం, మా పని విజయాన్ని ప్రాప్తించుకోవటం అని ఇలా మాయతో ఛాలెంజ్ చేస్తారు పిల్లలు. వారు మాయ యొక్క సింహ రూపాన్ని కూడా చీమగా భావిస్తారు. ఎందుకంటే వారికి తెలుసు మాయా రాజ్యం ఇప్పుడు అంతం కానున్నది అని. మేము అనేక సార్ల విజయీ ఆత్మలం, విజయం 100% నిశ్చితమయ్యే ఉంది. ఈ నిశ్చితమైనటువంటి నశ తండ్రి యొక్క పద్మాల రెట్ల సహాయానికి అధికారిగా చేస్తుంది. ఈ నశాతో సహజంగానే మాయాజీత్గా అవుతారు. మేము అనేక సార్లు విజయం పొందాము అని ఈ నశ ఉంటుంది. నిశ్చితమై ఉంది మా విజయం. ఇప్పుడు కొత్తగా విజయం పొందడం కాదు, ఆల్రెడీ నిశ్చితమయ్యే ఉంది. ఈ విజయం యొక్క నశాలో ఉంటూ తండ్రి యొక్క అనేక రెట్ల పద్మాల రెట్ల సహాయానికి అధికారాన్ని ప్రాప్తించుకుంటారు. అలా మాయాజీతిగా అవుతారు. స్లోగన్: संकल्प शक्ति को जमा कर स्वप्रति व विश्व प्रति इसका प्रयोग करो. సంకల్ప శక్తిని జమ చేసుకొని స్వయం కోసం మరియు విశ్వం కోసం దీన్ని ప్రయోగించండి. మన కోసము ప్రయోగించుకోవాలి, విశ్వాత్మల కోసం కూడా ప్రయోగించాలి. ఈరోజు స్వమానము: నేను మాయాజీత్ ఆత్మను. నేను మాయాజీత్ ఆత్మను. ఓం శాంతి.